హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎందుకు మీ ముందుకు వచ్చేసానంటే నా జుట్టు ఊడిపోతుంది. ఒక్కొక్కటే ఇలా ఉండేది పాయ, అలాంటిది జుట్టు ఇంత అయిపోయింది. సో తలనొప్పి కూడా భారంగా ఉంటుంది. అందుకే నేను హెన్నా కలుపుకోవాలనుకున్నాను. సో హెన్నా పెట్టుకునేటప్పుడు అది మీకు కూడా చూపించాలనిపించింది. అసలు ముందు హెన్నాని ఎలా కలపాలి ఏంది అనేది ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము. హెన్నా పౌడర్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను హెన్నా పౌడర్తో పాటు మందార ఆకు పొడి కూడా యాడ్ చేసేసాను అనమాట. ఎందుకంటే మందార ఆకు కూడా చాలా మంచిది, జుట్టు ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. సో నేను మందార ఆకు, హెన్నా పౌడర్ రెండు మిక్సింగ్ చేసి కలుపుకున్నాను అనమాట. స్టవ్ మీద నేను టీ డికాషను వేడి చేసుకుంటున్నాను. అవి బాగా మరిగించుకుంటున్నాను నేను. చూడండి, అవి మరిగించినవి నేను వడకట్టుకుంటున్నాను ఒక గ్లాసులో. ఆ వాటర్ని ఈ పౌడర్లో యాడ్ చేస్తున్నాను అనమాట. మొత్తం వాటర్ యాడ్ చేయట్లేదు, కొంచెమే చూసుకొని కలుపుకోవాలన్నమాట. మరీ జోరుగా కలుపుకోకూడదు హెన్నా పౌడర్ ఎప్పుడు. మళ్ళీ యాడ్ చేస్తున్నాను. టీ డికాషన్ బాగా మరగాలండి, అప్పుడు బాగుంటుంది. మన హెయిర్కి బాగా పట్టేస్తుంది అనమాట. హెయిర్ నల్లగా అయిపోతుంది. నీ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. అలా మనం బాగా కలుపుకోవాలి. మనం అలా కలుపుకోవడం వల్ల అందులో ఉంటాయి కదా చిన్న చిన్నగా గడ్డలు కట్టుకొని, అవన్నీ పోతాయి అన్నమాట. బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం ఒక నైట్ అంతా అలాగా ఉంచేసేసేయాలి. ఇంకా మనం మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఓకేనా? ఫ్రెండ్స్, వీడియో లెంతీ అవుతుందని నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను. మార్నింగ్ అయిపోయింది. ఇంకా చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం మధ్యలో ఉన్న పాయ తీసుకొని అలాగా రౌండ్ చేస్తూ ఉండాలన్నమాట దాన్ని. అప్పుడు మనం హెన్నా ముడి ఎక్కడ పెట్టుకుంటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి ఈ ప్రాసెస్లో. చూడండి, అలాగా మనం చుట్టూ తిప్పేసుకోవడమే హెయిర్ని. ఆ హెయిర్ అంతా పట్టేంత వరకు మనం బాగా హెన్నా మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మనం హెన్నా గురించి మనం మాట్లాడుకుందాము. జుట్టుకి హెన్నా అప్లై చేస్తే ఎన్ని లాభాలో తెలుసా? లైఫ్ స్టైల్ మార్పుల్లో మనకు వచ్చేసాయి కాబట్టి ఒత్తిడి, కాలుష్యం, చెడు ఆహారాలు ఇవన్నీ తినడం వల్ల మనకి హెయిర్ లాస్ అయిపోతుంది కదా.
కారణం ఏంటంటే మనకి మెంటల్ టెన్షన్స్, ఇవన్నీ ఆలోచిస్తూ నిద్ర పట్టకపోవడం, వీటన్నిటి వల్ల మనకేంటంటే జుట్టు అంతా రాలిపోతుంది. ఈ జుట్టు రాలిపోకుండా మనం హెన్నా పెట్టుకోవడం 15 రోజులకు ఒకసారి మనం హెన్నా పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనకి జుట్టు బాగా పెరిగిద్ది, ఒత్తుగా పెరిగిద్ది అనమాట. మనకి మన హెయిర్ ఫాల్ అవ్వదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి హెడేక్ అనేది ఉండదన్నమాట. చాలా కూల్గా ఉంటుంది మనకి. హెన్నా పెట్టుకోవడం వల్ల తెల్ల జుట్టు కూడా రాదండి. తెల్ల జుట్టుని మనం నివారించుకోవచ్చు. గోరింటాకు జుట్టు మన నుదుట్లో ఉన్న వేడిని మొత్తాన్ని తీసేస్తుంది, ఒక కండిషనర్గా పనిచేస్తుంది, పోషణ అనేది అందిస్తుంది, అలాగే సహాయపడుతుంది కూడా జుట్టు ఊడుకోకుండా మనకి. హెన్నా అప్లై చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో చెప్తాను. ఈ విధంగా మనం అప్లై చేసుకోవడం వల్ల హెన్నా మొత్తం జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. హెన్నాలో యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ గ్రోత్ను ప్రోత్సహించడానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. జుట్టుకి హెన్నా అప్లై చేస్తే ఒత్తుగా పెరుగుతుంది. సూర్యరశ్మి ద్వారా జుట్టు మనకి చాలా రాలిపోతుంది కదా, సో దాని నుండి కూడా మనం ఇది చేసుకోవచ్చు. అలాగే స్కాల్ఫ్ హెల్తీగా ఉంటుంది. ఇదే క్రమంగా జుట్టు రాల్చడాన్ని కూడా తగ్గించేస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ను పెంచుతుంది. హెన్నా వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఒత్తిడి పెరగడం వల్ల కూడా మనకి చాలా ఇదవుతుంది కదా, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఇలా మనం హెన్నా హెయిర్కి పెట్టుకోవడం వల్ల. అలాగే జుట్టు రాలడం, జుట్టు దెబ్బతినడం వంటివి కూడా జరుగుతున్నాయి కదా, అలాంటప్పుడు ఈ హెన్నా పెట్టుకుంటే జుట్టు దెబ్బతినదు, రాలదు, దృఢంగా ఉంటుందన్నమాట. మనకి అందులో మనం ఎగ్ వేసాం చూసారా, ఎగ్ కర్డ్, వీటన్నిటి వల్ల ఏంటంటే ఎగ్ మన హెయిర్ని స్మూత్నెస్ చేస్తుంది అన్నమాట. బాగా రఫ్గా ఉండకోకుండా స్మూత్గా ఉంటుంది. హెన్నాలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆక్సీకరణ, ఒత్తిడిని అవన్నీ తగ్గిస్తాయి. మీ జుట్టుకు హెన్నా అప్లై చేస్తే దెబ్బతిన్న జుట్టును కూడా రిపేర్ చేస్తుంది అనమాట. హెన్నాలోని యాంటీ ఫంగల్ అనేది ఉంటుంది, అది కూడా తీసేస్తుంది అనమాట. మనకి నుదుటి మీద ఉన్న ఏమన్నా ఫంగల్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఆ చుండ్రు సమస్యల నుండి ఎన్నో వాటి నుండి మనం ఈ దూరం అవ్వచ్చు అనమాట. హెన్నా ఇలా 15 డేస్కి ఒకసారి పెట్టుకోవడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవ్వకోకుండా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రస్తుత ఈ లైఫ్ స్టైల్లో చూసుకుంటే మనం హెన్నా బయటికి వెళ్ళి పెట్టుకోలేము కాబట్టి మనమే ఇంకా హెన్నా ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసేసుకొని ఇలా మనం హెన్నాని అప్లై చేసుకోవచ్చు 15 డేస్కి ఒకసారి. చూడండి, ఈ విధంగా అప్లై చేసేయాలన్నమాట. మనం పాయ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటే లోపల వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను కొన్ని చోట్ల పెట్టలేదేమో అనిపిస్తుంది కదా, అక్కడున్న హెన్నా వల్ల ఈ మనం యాడ్ చేసే హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్కి ఆ హెన్నా అంటుకుంటుంది అనమాట. చూడండి, పాయ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మనం. సో హెన్నా మాత్రం చాలా మంచిది. మనం ఈజీగా ఇంట్లోనే ఎలాగా మనం పెట్టేసుకోవచ్చండి. మనం బయటికి వెళ్ళే అవసరం లేదు, ఇంకా ఇంట్లోనే మనం హెన్నా పెట్టేసుకోవచ్చు ఇలాగా. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మరి లైక్ చేస్తున్నారా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి, మొత్తానికి అప్లై చేసుకున్నాను. సో ఇలా మనం 2 hours ఉండాలి, మినిమం 1 hour ఉండాలనుకుంటే 2 hours ఉండండి. నేను వాష్ చేసుకునేది కూడా చూపిస్తాను, ఓకేనా? నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, 2 hours అయ్యాక మీ ముందుకు వస్తాను, ఓకేనా? చూడండి, నేను పాయలుగా పెట్టేసుకున్నాను. బయటికి వెళ్ళి మనం పెట్టుకోకుండా మనం ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఈజీగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. కొంచెం ఓపికతో పెట్టుకోవాలి. నేను గ్లౌజులు ఎందుకు వేయలేదంటే మనకి ఎలా పండింది గోరింటాకు అని తెలియాలి కదా, అందుకని. సో మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది, నాకైతే రెడ్గా పండింది అనమాట, ఓకేనా? ఫ్రెండ్స్ చూడండి, తలస్నానం చేశాక హెయిర్ నాది ఫుల్ కర్లీ హెయిర్ అనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే హెన్నా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళి హెన్నా పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను. చూడండి, ఇది మీకు మామూలుగా ఇలా కెమెరాలో అలా చూపిస్తుంది, కానీ రెడ్గా పండింది అనమాట. సో బ్లాక్ హెన్నా అయితే కాదు ఇది, ఓకేనా ఫ్రెండ్స్? మరో కొత్త వ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. నేను మీ సత్య. థ్యాంక్ యూ సో మచ్.